Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with co-custody rights of daughters in Hindu joint family property. The relevant provision of law is Section 6 of Hindu Succession Act 1956 and relevant case law is Vinita Sharma versus Rakesh Sharma 2020 Supreme Court. ఈ వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020 సుప్రీం కోర్ట్ ఈ కేసు మొత్తం కూడాను హిందూ జాయింట్ ఫ్యామిలీ గురించి కోపాసనరీ రైట్స్ ఆఫ్ ద డాటర్స్ గురించి డీల్ చేస్తుంది అనమాట. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 లో ఎనాక్ట్ అయింది. దేనికంటే బిఫోర్ ఏంటంటే హిందూస్ అందరూ కూడాను మితాక్షర లాని ఫాలో అయ్యి సక్సెషన్ అనేది జరిగింది అనమాట ఎంటైర్ ఇండియా ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం లో ఏంటంటే దయాభాగాన్ని ఫాలో అయ్యేవారు. Section 6 of Hindu Succession Act 1956 dealt with devolution of property after death of Hindu male and rule of survivorship was followed for the same purpose. అంటే ఇనీషియల్ గా 1956 ఎనాక్ట్మెంట్ లో అంటే ప్రియర్ టు 2005 అమెండ్మెంట్ వచ్చే కంటే ముందు సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే డివల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద హిందూ మేల్ చనిపోయిన తర్వాత సర్వైవర్స్ ఉంటారు కదా, ఆ ఎవరైతే సర్వైవర్స్ ఉంటారో కోపర్సనరీ ప్రాపర్టీ అమాంగ్ ద సర్వైవర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఇది ప్రియర్ టు 2005 అమెండ్మెంట్. దానివల్ల ఏంటి, కాన్సిక్వెంట్లీ ద డాటర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ కోపర్సనరీ రైట్స్ అండ్ కుడ్ ఓన్లీ డైరెక్ట్ ఇన్హెరిట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్ అండ్ నాట్ ఇన్హెరిట్ ద యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఆఫ్ ద జాయింట్ హిందూ ఫ్యామిలీ బై బర్త్. ఈ 1956 ఎనాక్ట్మెంట్ వలన ఏంటంటే సెక్షన్ 6 ప్రకారం కోపర్సనర్స్ అంటే ఓన్లీ మేల్ మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. 4 generations ఆఫ్ ద మేల్ హిందూస్ ని కోపర్సనర్ గా మెన్షన్ చేశారనమాట మనకి సెక్షన్ 6 లో. ఇలాగా ఓన్లీ మేల్ పర్సన్స్ కి కోపర్సనరీ రైట్ ఇచ్చి డాటర్స్ అంటే సన్ కోపర్సనరీ రైట్ ఎలా వస్తుందంటే ఫాదర్ సన్ 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 ఇలాగ 4 జనరేషన్ వాళ్ళకి కోపర్సనరీ రైట్ ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు చనిపోతే రిమైనింగ్ పర్సన్స్ కి ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళందరూ అమాంగ్ ద సర్వైవర్స్ ఆఫ్ ద కోపర్సనర్స్ కి ప్రాపర్టీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇక్కడ ఓన్లీ సన్స్ కే కోపర్సనరీ రైట్ అనేది ఇవ్వడం జరిగింది ఇనీషియల్ గా సెక్షన్ 6 లో. దీని వల్ల ఏంటంటే డిస్క్రిమినేషన్ అనేది అవుతుంది, ప్లస్ డాటర్స్ కి రైట్ లేదు కాబట్టి అమెండ్మెంట్ చేయాలి అని 2005 లో చేశారు. కాకపోతే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, జాయింట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇంకా సమ్ ఆఫ్ ద సౌత్ స్టేట్స్ అన్ని కూడా మరి 2005 కంటే బిఫోరే డాటర్స్ కూడాను ఈక్వల్ రైట్స్ విత్ ద సన్స్ ఇచ్చారు ఇన్ కోపర్సనరీ ప్రాపర్టీలో అనమాట. కానీ సెంట్రల్ ఎనాక్ట్మెంట్ 2005 లో అయ్యింది. 2005 లో సెక్షన్ 6 ని అమెండ్ చేసి డాటర్స్ కూడాను ఈక్వల్ రైట్ విత్ ద సన్స్ ఇచ్చారు ఇన్ కోపర్సనరీ ప్రాపర్టీ. The Amendment Act of 2005 inter alia with an objective to furnish equality brought the right to co-custody for daughters from their birth. సెక్షన్ 6 లో ఏం చేశారంటే ఇలా డిస్క్రిమినేషన్ అన్ని రిమూవ్ చేయడం కోసం అని డాటర్స్ కూడా కోపర్సనరీ రైట్ ఫ్రమ్ బర్త్ అనేది ఎలాగా సన్స్ కి బై బర్త్ ఎలాగా కోపర్సనరీ రైట్ వస్తుందో అలానే డాటర్స్ కూడా కోపర్సనరీ రైట్ అనేది ఇవ్వడం జరిగింది. Now daughters also had equal rights same as that of son by virtue of substituted section 6 of amended Hindu Succession Act 2005. ఈ 2005 హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన డాటర్ కి కూడా ఈక్వల్ టు సన్స్ ఉండే రైట్ బై బర్త్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి ఇక్కడ 2005 అమెండ్మెంట్ టు సెక్షన్ 6 చేసేటప్పుడు డాటర్స్ కూడా ఈక్వల్ రైట్స్ విత్ ద సన్స్ ఇచ్చారు, రైట్ బై బర్త్ ఇచ్చారు. సన్స్ కి ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో లయబిలిటీస్ అన్ని కూడా డాటర్స్ కూడా అప్లై అవుతాయని చెప్పారు. కాకపోతే ఇప్పుడు 2005 లో ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈక్వల్ రైట్స్, ఇది ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఆ వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దాని గురించి మనకి ఇప్పుడు కేసులెస్ వచ్చాయి. వెదర్ ఇట్స్ ఎఫెక్ట్ ఈస్ ప్రాస్పెక్టివ్ ఆర్ రెట్రోస్పెక్టివ్, మనకి ఇప్పుడు సెక్షన్ 2005 లో ఇచ్చే అమెండ్మెంట్ వల్ల డాటర్స్ కూడా ఈక్వల్ రైట్స్ వచ్చాయి అని చెప్పేశారు. లెజిస్లేషన్ ఇచ్చింది అంతే, ఎనాక్ట్మెంట్ లోన అమెండ్ చేశారు. డాటర్స్ ఆల్సో
After amendment, section 6 says that daughter is also co-personary right along with sons అని చెప్పారు. అంటే ఈక్వల్ రైట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అది ఎప్పటి నుండి రిట్రోస్పెక్టివ్ ఎఫెక్టా ప్రాస్పెక్టివ్ ఎఫెక్టా అనేది మాత్రం మనకి లెజిస్లేషన్ లో ఏమీ మెన్షన్ చేయలేదు. విల్ ఇట్ అండూ ద చేంజెస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్? ఒకవేళ ఆల్రెడీ పర్సనరీ అంటే ఏమైనా కోపర్సనరీ ప్రాపర్టీస్ ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ పార్టీషన్ అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోపర్సనర్స్ అందరూ కూడా పనిచేసుకున్నట్లయితే హిందూ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని, వాట్ ఈస్ ద ఫేట్? అది ఒక క్వశ్చన్. అండ్ మెనీ అదర్ క్వశ్చన్స్ విచ్ వర్ ఆల్రెడీ అటెంప్టెడ్ అండ్ ఆన్సర్డ్ బై ద ఎపెక్స్ కోర్ట్ బిఫోర్. అంటే వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కంటే బిఫోరే చాలా కేసెస్ లో సుప్రీం కోర్ట్ వాటి జడ్జిమెంట్స్ ని రెండర్ చేయడం జరిగింది అనమాట. హౌవెవర్ మోర్ దెన్ వన్ వెర్డిక్ట్ వాస్ గివెన్ which had conflicting ratio decidendi. ఇక్కడ మోర్ దెన్ వన్ జడ్జ్మెంట్ లోన రేషియో అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట. ఒక దానిలో ఒక రేషియో ఇచ్చారు, ఇంకో దానిలో ఇంకో రేషియో డెసిడెండి అంటే జడ్జ్మెంట్ అనమాట, ప్రెసిడెంట్ ని ఇచ్చారు అనమాట. దాని వలన ఇప్పుడు ఏంటంటే ఆ రెండు కేసెస్ కూడాను రెండు కేసెస్ కూడాను డివిజన్ బెంచ్ అంటే 2 జడ్జ్ బెంచ్ చెప్పాయి. కాబట్టి ఫస్ట్ ఇచ్చే జడ్జ్మెంట్ కి ఎగ్నెస్ట్ గా సెకండ్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. రెండు కూడా టూ జడ్జ్ బెంచెస్ కాబట్టి ఏం చేశారంటే హైయర్ బెంచ్ కి రిఫర్ చేశారు. 3 జడ్జ్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేశారు. ఆ కేసే వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. రిఫర్ చేసిన తర్వాత ఆ జడ్జ్మెంట్ ని సుప్రీం కోర్ట్ 2020లో డెసిషన్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్, amended section 6 conferred full co-personary rights to the daughter same as that of son. Amended section 6 of Hindu Succession Act 2005 ఏం చేసిందంటే full co-personary rights are given to the daughters same as that of son. Son కి ఎలాగా అయితే co-personary rights ఉన్నాయో డాటర్స్ కూడా సేమ్ ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. Amendment Act was enacted in 9th November 2005. ఈ 2005 అమెండ్మెంట్ అనేది 9th November 2005 లో ఎనాక్ట్ చేయడం జరిగింది. బట్ ద సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ కన్ఫర్ కోపర్సనరీ రైట్స్ ఆన్ డాటర్స్ బై బర్త్. ఈ ఎనాక్ట్మెంట్ అనేది 9th November 2005 లో వచ్చింది. వస్తూ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ లో ఏం చెప్పారంటే డాటర్స్ కూడా కోపర్సనరీ రైట్ బై బర్త్ ఉంటుంది అని చెప్పారు. సో ద క్వశ్చన్ అరోజ్, will a daughter born before 2005 will get the co-personary right or not? అంటే 2005 లో ఎనాక్ట్ చేసి ఈ ఎనాక్ట్మెంట్ ఎప్పుడు 9th November 2005 లో 2005 ఎనాక్ట్మెంట్ చేశారు. ఎనాక్ట్మెంట్ చేసి సెక్షన్ 6 లో ఏంటంటే డాటర్స్ కూడా బై బర్త్ కోపర్సనరీ రైట్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ కోపర్సనరీ రైట్ బై బర్త్ ఉంటుంది అన్నారు కాబట్టి ఒకవేళ 2005 నుండి పుట్టే వాళ్ళకి ఉంటుందా, లేకపోతే బిఫోర్ 2005 పుట్టిన వాళ్ళకి కూడా అప్లై అవుతుందా అని ఇదొక క్వశ్చన్ కూడా ఎరేజ్ అయింది అనమాట. అదర్ అసోసియేటెడ్ క్వశ్చన్స్ వాస్ వెదర్ డాటర్ అండ్ ఫాదర్ బోత్ నీడ్ టు బి అలైవ్ ఆన్ 9th November 2005 టు ఎఫెక్చుయేట్ ద ప్రొవిజన్స్ అమెండెడ్ సెక్షన్ ఆర్ నాట్. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఏంటి, డాటర్ 2005 తర్వాత పుట్టాలా, లేకపోతే 2005 బిఫోర్ పుట్టినా కూడా అప్లై అవుతుందా. ఇంకో క్వశ్చన్, ఒకవేళ అంటే ఇప్పుడు మనకి ఫాదర్ నుండి డాటర్స్ కి వస్తాయి కాబట్టి ఈ కోపర్సనరీ రైట్ ఆఫ్ ద డాటర్ రావాలంటే ఫాదర్ అండ్ డాటర్ కూడా ఎలైవ్ అయి ఉండాలా ఆన్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అంటే 9th November 2005 కి అని ఈ 2 క్వశ్చన్స్ అరేజ్ అయ్యాయి అనమాట. దీస్ 2 questions were answered in Prakash and others versus Pilavati and others 2015 Supreme Court. The Supreme Court held that the provision have prospective effect and the co-personary rights will be conferred to a living daughter of a living co-personer, which meant that both father and daughter had to be alive on 9th November 2005. Prakash versus Pilavati case లో 2015 Supreme Court judgment ఏం చెప్తుంది అంటే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అంటే 9th November 2005 నాటికి డాటర్ అండ్ సన్ కూడా అలైవ్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. లివింగ్ డాటర్ అయి ఉండాలి అండ్ లివింగ్ కోపర్సనర్ అంటే ఫాదర్ కూడా అలైవ్ అయి ఉండాలి ఆన్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అని ప్రకాష్ వర్సెస్ పులావతి చెప్పారు. వెరేజ్ ఇన్
దానమ్మ వర్సెస్ అమర్ అండ్ అదర్స్ 2018. ఇది ప్రకాష్ వర్సెస్ పులావతి 2015 లో వచ్చింది జడ్జ్మెంట్. దానమ్మ వర్సెస్ అమర్ 2018 లో వచ్చింది. గురున లింగప్ప డైడ్ ఇన్ ద ఇయర్ 2001. గురున లింగప్ప అనే పర్సన్ 2001 లో చనిపోయారు. లివింగ్ బిహైండ్ 2 daughters, 2 sons అండ్ ఏ విడో. అతను చనిపోయేటప్పటికి అతనికి 2 daughters, 2 sons అండ్ విడో ఉన్నారనమాట. ద కోపాస్నర్స్ ఫాదర్ వాజ్ నాట్ అలైవ్ వెన్ ద సబ్స్టిట్యూటెడ్ ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 6 కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇందులో కోపాస్నర్ ఫాదర్ ఏంటంటే 2001 లోనే చనిపోయారు. వెరస్ మనకి ఎనాక్ట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 9th November 2005 లో వచ్చింది. ద డాటర్, సన్ అండ్ విడో వర్ గివెన్ 1/5 ఆఫ్ ద షేర్ ఎ పీస్. దానికి ఈ కేసులో అంటే ఎనాక్ట్మెంట్ రాకముందే ఫాదర్ చనిపోయారు. కానీ రిమైనింగ్ సర్వైవర్స్ అందరికీ కూడాను అంటే 2 daughters, 2 sons అండ్ విడోకి అందరికి కూడా ఈక్వల్ షేర్ ఇచ్చి 1/5 ఆఫ్ ద షేర్ టు ఈచ్ సర్వైవర్స్ కి ఇచ్చారనమాట. దిస్ జడ్జ్మెంట్ వాజ్ అన్ అలైన్మెంట్ విత్ ప్రకాష్ వర్సెస్ పులావతి జడ్జ్మెంట్, హ్యాన్స్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ లా ఎరోస్. మనకి ప్రకాష్ వర్సెస్ పులావతిలో ఏం చెప్పారంటే సెక్షన్ 5 అప్లై అవ్వాలి అంటే డాటర్ కి కోపర్సనరీ ప్రాపర్టీ రావాలి అంటే ఫాదర్ అండ్ డాటర్ ఆల్సో మస్ట్ అలైవ్ at the date of enactment అంటే 9th November 2005 కి వాళ్ళిద్దరు అలైవ్ అయి ఉండాలి అని చెప్పారు. కానీ దానమ్మ వర్సెస్ అమర్ లో 2018 లో సేమ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే అది కూడా బోత్ ఆర్ 2 judge బెంచెస్. ఇందులో ఏం చెప్పారంటే ఫాదర్ 2001 లో చనిపోయారు అంటే ఎనాక్ట్మెంట్ రాకముందే చనిపోయారు. కానీ ఈ జడ్జిమెంట్ 2018 లో వచ్చింది. అప్పుడు ఏంటంటే 5గురికి కూడా 1/5 ఆఫ్ ద షేర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అంతకు ముందేంటి ఫాదర్ ఎలైవ్ అవ్వాలి, సన్ డాటర్ కూడా ఎలైవ్ అవ్వాలి అని ప్రకాష్ వర్సెస్ పులావతిలో చెప్పారు. ఇక్కడ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి డాటర్ కి రాదు అని పులావతిని బట్టి ఇంటర్ప్రిట్ చేస్తే అవుతుంది. కానీ ఇక్కడ దానమ్మ వర్సెస్ సమర్ లో ఏంటంటే ఫాదర్ చనిపోయినా సరే డాటర్ కి వస్తుంది అని చెప్పారు అనమాట. డాటర్ కి కోపర్సనరీ ప్రాపర్టీలో షేర్ అనేది ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్ట్ 2018 జడ్జ్మెంట్ లో. దీనివల్ల అంటే దీనికి ఏంటి ప్రియర్ గా ఇచ్చే అది కూడా సేమ్ జడ్జ్ బెంచెస్ కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి ఏం చేశారంటే హైయర్ బెంచ్ కి రిఫర్ చేశారు. ఈ హైయర్ బెంచ్ వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 3 judge బెంచ్ రిఫర్స్ సమ్ ఇష్యూస్ టు ఇంటర్ప్రెట్ సెక్షన్ 6 ఆఫ్ హిందూ సబ్స్టిట్యూషన్ యాక్ట్ 2005. The first issue is whether father co-partner should be living as on 9th November 2005. ఒకవేళ కోపర్సనరీ ఫాదర్ 9th November 2005 నాటికి బ్రతికే ఉండాలా, అది ఒక ఇష్యూ అన్నమాట. సెకండ్ ఇష్యూ ఇస్ వెదర్ ఎ డాటర్ బోర్న్ బిఫోర్ 9th November 2005 can claim equal rights and liabilities in co-partnery as that of a son. ఒకవేళ 2005 కంటే బిఫోర్ ఎవరైనా డాటర్ పుట్టినట్లయితే వాళ్ళకి కోపర్సనరీ రైట్ అండ్ లయబిలిటీ ఈక్వల్ టు సన్ అప్లై అవుతుందా లేదా, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. వెదర్ ద స్టాట్యూటరీ ఫిక్షన్ ఆఫ్ పార్టీషన్ created by provision to section 6 of Hindu Succession Act 1956 as originally enacted being about the actual partition or disruption of co-partnership property. అంటే మనకి సెక్షన్ 6 provision of 2005 amendment ఏం చెప్తుందంటే నోషనల్ పార్టీషన్ అంటే ఫిక్షనల్ పార్టీషన్ అన్నమాట. ఫిక్షనల్ పార్టీషన్ అంటే రియల్ పార్టీషన్ కాదు. పార్టీషన్ అనేది చేసి ఆ ఫాదర్ కి వచ్చే ప్రాపర్టీ నుండి ఈ సన్స్ కి డాటర్స్ కి షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. whether statutory fiction of partition created by provision to section 6 of Hindu Succession Act as originally enacted being about the actual partition or disruption of co-partnership అంటే నోషనల్ పార్టీషన్ అంటే ప్రొవిజన్ టు సెక్షన్ 6 ప్రకారం చేసేది అది యాక్చువల్ పార్టీషన్ కాదా, అది ఒక క్వశ్చన్. యాక్చువల్ పార్టీషన్ చేయాలా లేకపోతే ఫిక్షనల్ పార్టీషన్ చేయాలా. వెదర్ plea of oral partition after 20th December 2004 can be acted as a statutory recognized mode of partition. ఒకవేళ oral partition 20th December 2004 తర్వాత చేసేవి అవి స్టాట్యూటరీ రికగ్నైజేషన్ మోడ్ ఆఫ్ పార్టీషన్.
అంటే పార్టీషన్ చేసుకున్నట్లయితే, ఓరల్ పార్టీషన్ చేసినట్లయితే 20th December 2004 తర్వాత దాన్ని స్టాట్యూటరీ రికగ్నైజేషన్ అనేది ఉంటుందా ఉండదా? ఈ 4 క్వశ్చన్స్ అనేవి ఈ 3 జడ్జ్ బెంచ్ ముందు రిఫర్ చేశారనమాట. కోర్ట్ ఏం చెప్పింది అంటే, ద వెర్డిక్ట్ ఆఫ్ ద కోర్ట్, ద కోర్ట్ based on authorities and past judgment passed by it, observed that joint Hindu family property is an abstracted heritage. ఇంకా సుప్రీం కోర్ట్ ఈ వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ జడ్జ్మెంట్ పాస్ చేసేటప్పుడు ఏంటంటే, బేస్డ్ ఆన్ అథారిటీస్ అండ్ ఇట్స్ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ బేస్ చేసుకొని ఏం చెప్పిందంటే, హిందూ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ఏ అన్అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్. అంటే ఇది హెరిటేజ్ అనేది అంటే కోపర్సనరీ ప్రాపర్టీ బై బర్త్ వాళ్ళకి వస్తుంది అనమాట. దాన్ని అన్అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్ అంటారు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ద రైట్ ఆఫ్ పార్టీషన్ ఈస్ అబ్సల్యూట్ అండ్ గివెన్ టు ఏ పర్సన్ బై విర్చ్యూ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ బర్త్. అలాంటి దీంట్లో అంటే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ బై బర్త్ వస్తుంది కాబట్టి ఆ పార్టీషన్ అనేది అబ్సల్యూట్ అండ్ బై గివెన్ బై ఏ పర్సన్ బై విర్చ్యూ ఆఫ్ బై బర్త్ కోపర్సనర్స్ అందరికి కూడాను కోపర్సనరీ ప్రాపర్టీ మీద రైట్ అనేది ఉంటుంది అనమాట. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో కోపర్సనర్స్ అందరికి కూడా బై బర్త్ వాళ్ళకి కోపర్సనరీ రైట్ అనేది వస్తుంది. ఇన్ కాంట్రాస్ట్, సెపరేట్ ప్రాపర్టీ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్ ఇన్ విచ్ ద రైట్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ పార్టీషన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ బై డెత్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద సెపరేట్ ప్రాపర్టీ. మనకి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో అయితే కోపర్సనరీ రైట్ అనేది బై బర్త్ వస్తుంది, దట్ ఈస్ అన్అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్. కానీ సపరేట్ ప్రాపర్టీలో మాత్రం ఎవరికి కూడా బై బర్త్ రైట్ ఉండదు అనమాట. ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ చనిపోయిన తర్వాత క్లాస్ 1 హెయిర్స్ కి వస్తుంది. ఒకవేళ క్లాస్ 1 హెయిర్స్ లేకపోతే క్లాస్ 2 హెయిర్స్, ఇంకా వాళ్ళు లేకపోతే యాగ్నెట్స్ నెక్స్ట్ కాగ్నెట్స్ కి వెళ్తుంది అనమాట ప్రాపర్టీ. కాబట్టి దీన్ని అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్ అనేది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ డెత్ అయిన తర్వాతనే హెయిర్స్ అనేది ప్రాపర్టీ అనేది ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి. ఇన్ కేస్ అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్ రైట్ ఈస్ నాట్ బై బర్త్ బట్ డిపెండ్స్ అపాన్ ద డెత్ ఆఫ్ ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ద సెపరేట్ ప్రాపర్టీ. అబ్స్ట్రాక్టెడ్ హెరిటేజ్ లో ఏంటంటే బై బర్త్ వాళ్ళకి ప్రాపర్టీ రాదు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ will devolve under section 8 in case of male of the Hindu under section 14 and 15 of the Hindu succession in case of female property devolve అవుతుంది అనమాట. క్లాస్ 1 హెయిర్స్ అంటే మేల్ అయితే క్లాస్ 1 క్లాస్ 2 యాగ్నెట్స్ కాగ్నెట్స్ వెళ్తుంది. ఒకవేళ ఫిమేల్ అయినట్లయితే సెక్షన్ 15 ప్రకారం సబ్ సెక్షన్ 2 లో ఇచ్చే ఫస్ట్ children and husband. If children are not there, then depends upon the if property is received. If the female Hindu acquire the property from the parent side అయినట్లయితే, ఒకవేళ parent children లేనట్లయితే property will revert back to the parents. If the property is received from the husband or in-laws అయితే, then if children are not there, the property will revert back to the in-laws. Based on these observations, the apex court decided as right to partition is created by birth of the daughter, unobstructed heritage. Unobstructed heritage right అంటే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో కొనే ప్రాపర్టీ మీద కోపర్సనర్స్ అందరికీ కూడా బై బర్త్ రైట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీషన్ అనేది అడగొచ్చు కోపర్సనరీ ప్రాపర్టీలో. కాబట్టి డాటర్ కూడాను ఈవెన్ తో 2005 లో ఎనాక్ట్మెంట్ అయినా సరే ఇప్పుడు రైట్ కన్ఫర్ చేసినా సరే వాళ్ళకి బై బర్త్ వస్తుంది. ఈజ్ ఇమ్మెటీరియల్ ఇఫ్ ద ఫాదర్ కోపర్సనర్ వాజ్ అలైవ్ ఆర్ డెడ్ ఆన్ డేట్ ఇన్ విచ్ ద అమెండ్మెంట్ వాజ్ ఎఫెక్టెడ్. అంటే 9th November 2005 కి ఫాదర్ మ్యాండేటరీగా ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఫాదర్ ఉన్నా లేకపోయినా సరే 2005 ఎనాక్ట్మెంట్ బట్టి డాటర్ కూడా ఈక్వల్ రైట్స్ అనేవి వస్తాయి ఇన్ కోపర్సనరీ ప్రాపర్టీలో అలాంగ్ విత్ ద సన్స్. Hence, it overruled the verdict given by Kulavati versus Prakash. ఈ కులవతి versus Prakash లో ఏం చేశారు 2015 ఎనాక్ట్మెంట్ లో, ఫాదర్ అలైవ్ అయితేనే, ఫాదర్ అండ్ డాటర్ బోత్ కూడా అలైవ్ అయితేనే వాళ్ళకి కోపర్సనరీ రైట్ ఈస్ గివెన్ టు ద డాటర్ అని చెప్పారు. కాబట్టి ఈ జడ్జ్మెంట్ ని ఓవర్రూల్ చేసింది. అండ్ రూల్ దట్ కోపర్సనరీ రైట్
pass from father to the living daughter. అంటే ప్రకాష్ వర్సెస్ పులావతిలో ఏం చెప్పారంటే ఫాదర్ ఎలాగ ఉండాలి, డాటర్ ఎలాగ ఉండాలి, అప్పుడే కోపాసరీ రైట్ అనేది పాస్ అవుతుంది అని చెప్పారు. దాన్ని ప్రకాష్ వర్సెస్ పులావతి జడ్జ్మెంట్ ని ఓవర్ చేశారు వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మలో. అండ్ నాట్ ఫ్రమ్ లివింగ్ కోపాసనర్ టు లివింగ్ డాటర్. ఇక ఏం చెప్పారంటే లివింగ్ కోపాసనర్ నుండి అంటే లివింగ్ ఫాదర్, కోపాసనర్ ఫాదర్ నుండి లివింగ్ డాటర్ ఉండాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పారు అనమాట. ద కోర్ట్ ఓవర్ రూలింగ్ Pulavati and Danappa judgments rule that effects on the provisions of Section 6 are neither prospective in nature nor retrospective. Prakash versus Pulavati and Danappa versus Amar. ఈ టూ జడ్జ్మెంట్స్ ని కూడా ఓవర్రూల్ చేసి వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మలో ఏం చెప్పారంటే సెక్షన్ 6 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ఈస్ neither prospective nor retrospective. Prospective కాదు, retrospective కాదు, బట్ ఇట్ ఈస్ రెట్రోయాక్టివ్ ఇన్ నేచర్. అంటే ఇవి రెండింటికి మధ్యలో అనమాట. రెట్రోయాక్టివ్ ఇన్ నేచర్. ద కాన్సెప్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద అపెక్స్ కోర్ట్ అండ్ మీన్స్ ద ఈక్వల్ రైట్ ఆఫ్ కోపాసనరీ విల్ బి గివెన్ టు ద డాటర్ ఆన్ అండ్ ఫ్రమ్ 9th November 2005, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సమ్ పాస్ట్ ఈవెంట్ దట్ ఈస్ బర్త్ ఆఫ్ ద డాటర్. అంటే ఇక్కడ రెట్రోయాక్టివ్ అంటే ఆల్రెడీ ఒకవేళ ఏవైనా పార్టీషన్ అయ్యి రిజిస్టర్డ్ పార్టీషన్ అలా అయినట్లయితే అప్లై కాదు. అలా అవ్వనట్లయితే ఈవెన్ లివింగ్ ఫాదర్ ఉన్న బోత్ ఫాదర్ అండ్ డాటర్ అలైవ్ కానట్లయినా సరేను సెక్షన్ 6 అనేది అప్లై అవుతుంది అని చెప్పారనమాట. అంటే కొన్ని పాస్ట్ ఈవెంట్స్ కూడా అప్లై అవుతుంది. రిట్రోయాక్టివ్ అంటే ప్రాస్పెక్టివ్ అంటే ఏ రోజైతే ఎనాక్ట్మెంట్ చేశారో ఆ రోజు నుండి అప్లై అవుతుంది. రిట్రోస్పెక్టివ్ అంటే ఇనీషియల్ నుండి కూడాను అంటే 1956 యాక్ట్ ఇయర్ నుండి కూడా అప్లై అవుతుంది. కానీ రెట్రోయాక్టివ్ అంటే కొన్ని ఏట్లకి అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి హిందూ కోపాసనరీ ప్రాపర్టీ కాబట్టి ఒకవేళ ఈ ప్రాపర్టీ అనేది పార్టీషన్ అయిపోయి రిజిస్టర్డ్ పార్టీషన్ ఆర్ కోర్ట్ డిగ్రీ ఇలా అయినట్లయితే వాటికి అప్లై అవ్వదు. ఆల్రెడీ డిసైడెడ్ మ్యాటర్ ని మళ్ళీ రీఎస్టేట్ చేయకూడదు. ఒకవేళ డిసైడ్ అవునట్లయితే లేకపోతే ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు రిట్రోయాక్టివ్. అలాంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రిలిమినరీ డిగ్రీ అంటే ఓన్లీ ఎవరికి ఎంత షేర్ ఉందనేది డిక్లేర్ చేస్తుంది కోర్టు. కానీ ఫైనల్ డిగ్రీ రాలేదంటే మీన్స్ అండ్ బౌండ్స్ అనేవి డిక్లేర్ చేయలేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో సెక్షన్ 6 అనేది అప్లై అవుతుంది. దీన్నే retroactive అని అంటారు అన్నమాట. The court also held that notional partition does not mean that actual partition has been effectuated. As per provision to section 6 ప్రకారం ఏంటంటే నోషనల్ పార్టీషన్ చేయాలి. నోషనల్ పార్టీషన్ అంటే ఎలా చేస్తారు అంటే ఫాదర్ చనిపోయే కంటే బిఫోరే జస్ట్ బిఫోర్ ఆ పార్టీషన్ అయినట్లుగాను ఒక ఫిక్షన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఆ టైంలోన ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎంతమంది కోపర్సనర్ ఉన్నారో దాన్ని బట్టి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసేటప్పుడు అందులో డాటర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎవరికి ఎంత షేర్ వస్తుందో అది ఓన్లీ ఫిక్షనల్ అనమాట. ఫిక్షనల్ పార్టీషన్ అంటే ఊహించి ఓకే ఇంతమంది కోపర్సనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్యన ఎంత ప్రాపర్టీ వస్తుంది అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోయారు కదా ఆ ఫాదర్ కి ఎంత షేర్ వస్తుంది అనేది డిటర్మైన్ చేసి ఆ ఫాదర్ కి వచ్చే షేర్ లో నుండి ఇక నెక్స్ట్ ఏంటి ఫర్దర్ గాను హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే held that notional partition does not mean actual partition has been effectuated. As the notional partition is a legal fiction, it should be used and implied up to a certain limit. దాన్ని ఓన్లీ అంటే ఫాదర్ చనిపోయేటప్పుడు ఫాదర్ కి ఎంత షేర్ వచ్చింది అని డిటర్మైన్ చేయడానికి అది ఒక లీగల్ ఫిక్షన్ అనమాట. దట్ ఈస్ నాట్ ద నోషనల్ పార్టీషన్ ఈస్ నాట్ ఏ రియల్ పార్టీషన్. అప్ టు దట్ లిమిట్ ఆ లిమిట్ కోసం ఫాదర్ షేర్ ని డిటర్మైన్ చేయడం కోసం అనే నోషనల్ పార్టీషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ టు ఓన్లీ ఫుల్ఫిల్ ద పర్పస్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఫర్ అది లిమిటెడ్ పర్పస్ కోసం అని దాన్ని నోషనల్ పార్టీషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. In this case, notional partition is created as to ascertain the share of
ఈచ్ co-personal of the joint family. నోషనల్ పార్టీషన్ ఎందుకు క్రియేట్ చేస్తారు అని అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండే ప్రాపర్టీని ఈచ్ కోపర్సనల్ కి ఎంత షేర్ అనేది వస్తుంది అనేది డిటర్మైన్ చేయడం కోసమే. ద కోర్ట్ రిటరేటెడ్ దట్ అసర్టైన్మెంట్ ఆఫ్ షేర్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఫిక్స్డ్ అపాన్ నోషనల్ పార్టీషన్ ఆర్ నాట్ ఫైనల్ as the birth of the new co-personal or death of any existing co-personal can either increase or decrease the shares of other co-personals. అంటే ఇక్కడ నోషనల్ పార్టీషన్ ఎందుకు చేస్తారంటే ఆ ఫాదర్ చనిపోయేటప్పుడు అతనికి ఎంత షేర్ ఉందో అది డిటర్మైన్ చేయడం కోసం అన్నమాట. అది ఫైనల్ పార్టీషన్, యాక్చువల్ పార్టీషన్ కాదు, ఫైనల్ పార్టీషన్ కాదు. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ షేర్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా యాస్టేజ్ గానే ఉంటాయి. కాబట్టి ఫర్ పర్పస్ ఆఫ్ నోషనల్ పార్టీషన్ చేసేది దట్ ఈస్ నాట్ ఎ ఫైనల్ పార్టీషన్ ఆర్ యాక్చువల్ పార్టీషన్. ఎవరైనా పర్సన్స్ ఫ్యామిలీలో బర్త్ అయితే షేర్స్ ఆఫ్ ద కోపర్సనల్ డిక్రీజ్ అవుతాయి, ఎవరైనా చనిపోతే షేర్స్ ఆఫ్ ద కోపర్సనల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఆల్సో రూల్ దట్ కాన్సిక్వెంట్లీ ఎ డాటర్ కెన్ క్లెయిమ్ ఎ షేర్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఈవెన్ ఇఫ్ notional partition is done before 9th November 2005, as a notional partition is not an actual partition, and just because of it, the co-personal property does not cease to exist. అంటే ఇక్కడ నోషనల్ పార్టీషన్ అయిన దాన్ని యాక్చువల్ పార్టీషన్ గా కన్సిడర్ చేయరు, ఓన్లీ ఫర్ పర్టికులర్ కోపర్సనల్ వాళ్ళ షేర్ ఎంతో డిటర్మైన్ చేయడానికి. కాబట్టి అంటే ఇక్కడ పార్టీషన్ యాక్చువల్ పార్టీషన్ అవ్వలేదు కాబట్టి డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ కి ఒకవేళ నోషనల్ పార్టీషన్ అయినా సరే అంటే రెవెన్యూ ప్రాపర్టీ యాక్టివ్ గానే ఉంటది కదా, అంటే యాక్చువల్ పార్టీషన్ అవ్వలేదు కాబట్టి 9th November 2005 కి. కాబట్టి కోపర్సనరీ ప్రాపర్టీ మీద డాటర్ కూడా రైట్ ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కోపర్సనర్స్ ఎవరైనా యాక్చువల్ పార్టీషన్ కి సూట్ ఫైల్ చేశారు, ద డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ కి ఓన్లీ ప్రిలిమినరీ డిగ్రీ వచ్చినట్లయితే courts can invoke section 6 of Hindu Succession Act 2005. ఎందుకంటే ప్రిలిమినరీ డిగ్రీలో ఓన్లీ షేర్స్ ఆఫ్ ద కోపర్సనల్స్ ని డిటర్మైన్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఫైనల్ డిగ్రీ దట్ ఎఫెక్చుయేట్ అండ్ యాక్చువల్ పార్టీషన్. యాక్చువల్ పార్టీషన్ అనేది ఫైనల్ డిగ్రీలోన డిటర్మైన్ చేస్తారు. It was reiterated that even after preliminary decree is passed, the quantification of shares may change subject to birth of new member or death of any existing member. ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసిన తర్వాత కూడా ఎవరైనా కోపర్సనల్స్ ఒకవేళ పుట్టినా సరే లేకపోతే ఎవరైనా చనిపోయినా సరే అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ షేర్స్ అనేవి మళ్ళీ చేంజ్ అవుతాయి. ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చిన తర్వాత ఎవరైనా కోపర్సన్ బర్త్ అయినా ఎవరైనా కోపర్సన్ డెత్ అయినా సరే ద ఎగ్జిస్టింగ్ రిమైనింగ్ కోపర్సనల్ వల్ల షేర్స్ అనేవి మళ్ళీ చేంజ్ అవుతాయి. Court highlighted the fact that it was nowhere mentioned in Civil Procedure Code that multiple preliminary decrees cannot be passed. Multiple preliminary decrees pass చేయకూడదని సిపిసిలో మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. అంటే ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తారు, ఎవరైనా ఇంకా కొత్త కోపర్సనల్ జాయింట్ ఫ్యామిలీలోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ అలాట్ చేసిన షేర్స్ డిక్రీజ్ అవుతాయి, ఎవరైనా కోపర్సనల్ చనిపోతే ఆల్రెడీ అలాట్ చేసిన షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంటే పోర్షన్ ఆఫ్ ద షేర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాగా ప్రిలిమినరీ డిగ్రీస్ మల్టిపుల్ ప్రిలిమినరీ డిగ్రీస్ ఇవ్వచ్చు, దానికి సిపిసి ఏమి ఇవ్వకూడదు అనేది ప్రావిజన్ లేదని చెప్పారు అనమాట. టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ ద అబౌవ్ రీజనింగ్, the apex court decided that even if preliminary degree has been passed by a court, it is the duty of the court to take into consideration any amendments in law before issuing the final degree. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈవెన్ ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసిన తర్వాత కూడా ఏదైనా లాలో చేంజెస్ వచ్చినట్లయితే కోర్ట్ మస్ట్ టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ దట్ అమెండ్మెంట్ తీసుకొని ఫైనల్ డిగ్రీ అనేది పాస్ చేయాలి అని చెప్పింది అనమాట. As a result, a daughter can claim co-personary right even after preliminary decree has been passed on that matter. కాబట్టి సెక్షన్ 6 అమెండ్ అయిన 2005 నుండి ఒకవేళ యాక్చువల్ పార్టీషన్ కి సూట్ ఫైల్ చేసినా అది ఫైనల్ డిగ్రీ అనేది ఇవ్వనట్లయితే, ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చినట్లయితే ఫైనల్ డిగ్రీ ఇంకా ఎటు పాస్ అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో కోపర్సనరీ డాటర్స్ కూడా
డాటర్స్ రైట్ ఇన్ కోపర్సరీ ప్రాపర్టీలో క్లెయిమ్ చేయొచ్చు. The most significant statement used by the court in this regard is preliminary decree is not final by means and bounds. Preliminary decree ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫైనల్ డిగ్రీ బై మీన్స్ అండ్ బౌండ్స్. ఫైనల్ డిగ్రీ అంటే ఏంటి, ఎవరికి పర్టికులర్ గా మీకు ఇంత ఈ బౌండరీస్ లో మీన్స్ అండ్ బౌండ్స్ మీకు ఏంటి షెడ్యూల్ ఉంటాయి అనమాట. అలాగే డిసైడ్ చేస్తే దాన్ని ఫైనల్ డిగ్రీ అంటారు. ప్రిలిమినరీ డిగ్రీలో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ప్రాపర్టీలో ఉన్న ఈచ్ పర్సన్ కి 1/5 ఆఫ్ ద షేర్ వస్తుంది. అది చెప్పేది ప్రిలిమినరీ డిగ్రీ. మీట్స్ అండ్ బౌండ్స్ చెప్తే దాన్ని ఫైనల్ డిగ్రీ అంటారు అనమాట. ఓకే, ఒక ప్రాపర్టీలో మీకు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వీళ్ళు ఉన్నారు, సౌత్ నార్త్ సైడ్ వీళ్ళ ఇలా డైరెక్షన్స్ చెప్పినట్లయితే అది ఫైనల్ డిగ్రీ అవుతుంది. మనకి లెజిస్లేషన్ ప్రొవిజన్ లోనే చెప్పారు, ఒకవేళ ఏదైనా పార్టీషన్ అనేది 20th December 2004 ముందే అయినట్లయితే అలాంటి వాటికి ఈ అమెండ్మెంట్ అనేది అప్లై అవ్వదు. ఆ పార్టీషన్ ఇన్వాలిడ్ కాదనమాట. అమెండ్మెంట్ అనేది వాటికి అప్లై కాదు. బట్ కానీ కొంతమంది ఏంటంటే డాటర్స్ కి ఈక్వల్ రైట్ కోపర్సరీ రైట్ వచ్చింది కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయడానికి బోగస్ ఆర్ ఫేక్ పార్టీషన్స్ చేసినట్లయితే 20 December 2004 తర్వాత చేసినట్లయితే వాటికి ఆ పార్టీషన్ కి అప్లై కాదు. To check the same, the court held that any partition effectuated after 20th December 2004 must be registered one, or a partition effectuated by a decree of the court, and as settled earlier, it should be a final decree. Until 20th December 2004 బిఫోర్ పార్టీషన్ అయితే వాటిని మళ్ళీ రీఓపెన్ చేయకూడదు. కానీ ఒకవేళ పార్టీషన్ అనేది 20th December 2004 తర్వాత అయినట్లయితే పార్టీషన్ చేసుకుంటే రిజిస్టర్ పార్టీషన్ అయి ఉండాలి, లేకపోతే కోర్టు డిగ్రీ ఇచ్చినట్లయితే అది ఫైనల్ డిగ్రీ అయి ఉండాలి. ప్రిలిమినరీ డిగ్రీ అయినా సరే సెక్షన్ 6 అప్లై అవుతుంది, అది ఫైనల్ డిగ్రీ అయి ఉండాలన్నమాట. అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసే ఛాన్స్ ఉండదు. The court also ruled that oral partition cannot be claimed as a defense if partition effectuated is not so following the above mentioned courses. The court opined that this is the general rule, although some of the oral partitions may be genuine too, and in those cases an exception can be made. But the liability of proof will be heavy on the defense to prove the genuineness of oral partition. కానీ oral partition కూడా accept చేస్తారు, కానీ వాటి మీద genuineness of proving the oral partition అనేది బర్డెన్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఫర్ దట్ పర్పస్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్, అంటే ఈ ఓరల్ పార్టీషన్ అయినట్లయితే దాన్ని ఎలాగా ప్రూవ్ చేయాలి అంటే ఎవిడెన్స్ ఫర్ ద సేమ్ మస్ట్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సపరేట్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఓరల్ పార్టీషన్ అయినట్లయితే వాటిని ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే సపరేట్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఉన్నాయి, సపరేట్ పొజిషన్ ఆఫ్ ఫ్యామిలీ. If a partition is actually effectuated, the members must be living separately, as the institution of joint family should have been dissolved anterior to the partition. ఒకవేళ పార్టీషన్ అనేది చేసుకున్నట్లయితే, ఓరల్ పార్టీషన్ చేసినట్లయితే దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళందరూ కూడా సపరేట్ గాను లివ్ చేస్తున్నారు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ అనేది డిజాల్వ్ చేశారు కాబట్టి అది ప్రూవ్ చేయాలి. Appropriation of income. If joint family is separated and partition has been effectuated, the income of family members must be appropriated differently, or in case of business, the enterprise must have been divided and shared. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అనేది ఓరల్ పార్టీషన్ అయితే ఈ separated and partition was affected అయినట్లయితే income of the family members must be అప్రోప్రియేటెడ్ డిఫరెంట్లీ. వాళ్ళందరికీ కూడా ఉన్న ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ఉన్న ప్రాపర్టీ అంతా కూడా పంచుకోవాలన్నమాట. ఇన్కమ్ ని అప్రోప్రియేట్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అయినట్లయితే వాళ్ళకి ఉండే షేర్స్ ని డివైడ్ చేయాలి. డివైడ్ అండ్ షేర్, వాళ్ళ షేర్స్ ని వీళ్ళకి ఎంత షేర్ ఉంటుంది అనేది డివైడ్ చేయడం, అది కూడా ప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈస్ ఎంట్రీ ఇన్ రెవెన్యూ రికార్డ్స్. There must be adequate entries in revenue records corroborating the fact that different members of the family have been separated. ఇంకా ఓరల్ పార్టీషన్ అయినట్లయితే రెవెన్యూ రికార్డ్స్ లో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా సపరేట్ చేయాలన్నమాట. పర్టికులర్ పర్సన్ కి ఏ ప్రాపర్టీ ఉంది అలాగా వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ లో ఎంటర్ చేయించుకోవాలి. Other public documents. The court emphasized that the official public document confirming that the partition has been actually effected must be produced before the court to confirm the same,
Otherwise, it would not be the course of law and justice to be deemed such oral partition indeed effectuated and was not just a sham to derive the daughter of equal rights. ఇంకా ఏంటంటే పబ్లిక్ రికార్డ్స్ లో కూడా ఎంటర్ చేయాలి ఆర్ కోర్ట్ నుండి అంటే డిక్లరేషన్ అనేది అయినా అట్లీస్ట్ తెచ్చుకోవాలి అనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే అంటే పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే అదర్ పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్టర్ చేసుకోవడమేనా, లేకపోతే కోర్ట్ నుండి డిక్లరేషన్ అయినా తెచ్చుకోవడం. మాకు ఈ పర్టికులర్ ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుండి కోపర్సనరీ ప్రాపర్టీ నుండి మేము సపరేట్ అయ్యాం, మాకు సోయిల్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇది మాది అని ఒక డిక్లరేషన్ తెచ్చుకుంటే దట్ ఈస్ ద అథెంటికేటెడ్ అనమాట. అలా అయితే జెన్యున్ గా అయినట్టు. ఓరల్ పార్టీషన్ అయిన తర్వాత మనం డిక్లరేషన్ తీసుకోవాలి, డిక్లరేషన్ సోట్ వేసి. అలాంటి సిచ్యువేషన్ లో కోర్ట్ ఏంటి బిలీవ్ చేస్తుంది అంటే డాటర్ రైట్స్ ని డిక్లేర్ చేయలేదు అని బిలీవ్ చేస్తుంది. ద అపెక్స్ కోర్ట్ హ్యాస్ ఓవర్రూల్డ్ ద జడ్జ్మెంట్ ఇన్ అండ్ ఇట్ హ్యాస్ అగ్రీడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద లా ఇన్ దానమ్మ కేసు ని ఓవర్రూల్ చేసింది సుప్రీం కోర్టు, కానీ సమ్ పార్ట్స్ ఆఫ్ ద లా ని మాత్రం అగ్రీ అయ్యింది. బట్ హ్యాస్ పార్షియల్లీ ఓవర్రూల్డ్ ఇట్ యాజ్ అకార్డింగ్ టు ద దానమ్మ ద ప్రొవిజన్స్ ఆఫ్ 6 హ్యావ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ దానమ్మ కేసులో ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పారు, దాన్ని ఓవరాల్ చేశారు. ఎందుకంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మలో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి. మెనీ లకునాస్ ఇన్ court has cleared many lacunas. Court has cleared many lacunas in law, such that notional partition is not actual partition. The provisions are retroactive in nature, whether father is dead or alive. On and after 9th November 2005 is immaterial to confirming the equal rights to the daughter, same as the son, and that right of co-personality are conferred to the daughter by birth. ఇంకా ఏం చేస్తుందంటే ప్రీవియస్ గా ఏంటి చాలా లగునాస్ ఉన్నాయి కదా, అంటే నోషనల్ పార్టీషన్ అది యాక్చువల్ పార్టీషనా కాదా దాన్ని కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. అంటే ఓన్లీ ఫర్ పర్టికులర్ పర్పస్ కోసమే నోషనల్ పార్టీషన్ అనేది చేస్తారు, దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ పార్టీషన్. అంటే ఈ ప్రీవియస్ గా ఒకవేళ ఏదైనా నోషనల్ పార్టీషన్ అయినా సరే, ఒకవేళ డాటర్ అయినా సరే ఈ ఎనాక్ట్మెంట్ వచ్చిన తర్వాత అది యాక్చువల్ పార్టీషన్ కాదు కాబట్టి డాటర్ కెన్ క్లైమ్ కోపర్సనరీ రైట్ ఇస్ ద జాయింట్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. అండ్ ఆల్సో ఈ మనకి వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మలో ఏం చెప్పారంటే ఇట్ ఈస్ నైదర్ ప్రాస్పెక్టివ్ నాట్ రెట్రోస్పెక్టివ్ బట్ ఇట్ ఈస్ ఏ రెట్రోయాక్టివ్ ఇన్ నేచర్ అని చెప్పారు అనమాట. కాబట్టి ఫాదర్ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ 9th November 2005 నాటికి ఫాదర్ ఎలైవ్ అయినా డెత్ అయినా ఇమ్మెటీరియల్ అనమాట. డాటర్ కి కోపర్సనరీ రైట్ అనేది ఉంటుంది, సేమ్ యాజ్ సన్స్. డాటర్స్ కి ఈక్వల్ రైట్ ఆఫ్ కోపర్సనరీ రైట్ ఉంటుంది బై బర్త్. Daughter is the co-personary. Supreme Court has also interpreted the legislation according to its objects, which was made good as fault in law as unamended Section 6 was discriminatory in nature. Section 6, 1956, prior to Amendment 2005 లో ఏంటి ఓన్లీ సన్స్ కే కోపర్సనరీ రైట్ ఉంది. అంటే ఓన్లీ సన్స్ కే ఉందంటే చిల్డ్రన్ అంటే బోత్ డాటర్ అండ్ సన్ అవుతారు కదా. అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ డాటర్స్ ఉంది. దాని ఆబ్జెక్ట్ ని దాని వల్ల మనకి సెక్షన్ 6 2005 అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ లో ఉన్న మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే డాటర్స్ కి ఈక్వల్ రైట్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఫాదర్ ఎలైవ్ అయి ఉన్నారా, ఫాదర్ డెత్ ఉన్నారా, డేట్ ఆన్ ఎనాక్ట్మెంట్ 9th November 2005 నాటికి అది అన్నది ఇమ్మెటీరియల్. ఎందుకంటే అన్రెస్ట్రిక్టెడ్ హెరిటేజ్ రైట్ ఏం చెప్తుందంటే బై బర్త్ వాళ్ళకి రైట్ వస్తుంది ఇన్ కోపర్సనరీ ప్రాపర్టీ, ఇన్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ యాజ్ ఏ కోపర్సనల్ బై బర్త్ రైట్ వస్తుంది. కాబట్టి సుప్రీం కోర్టు ఈ ప్రెసిడెంట్ ని సెట్ చేసింది అనమాట. అంటే ఇంకా ఏంటి ఓరల్ పార్టీషన్ అయిపోయింది అని అలా బోగస్ గా చేస్తే లాభం లేదు. అది ఓరల్ పార్టీషన్ అయితే దాన్ని ఓరల్ పార్టీషన్ అనేది యాక్సెప్ట్ చేయరు ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ తర్వాత. ఒకవేళ ప్రీవియస్ గా ఓరల్ పార్టీషన్ అయింది అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు సపరేట్ పొజిషన్ లో ఉండాలి, ఇంకా వాళ్ళ ఇన్కమ్ ని అప్రోప్రియేషన్ అయి ఉండాలి, అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉండాలి, ఇంకా వాళ్ళ ఎంట్రీస్ ని రెవెన్యూ రికార్డ్స్ లో ఎంటర్ చేయించాలి. ఈ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయితేనే
పార్టీషన్ అయినట్టు కోర్ట్ కన్సిడర్ చేస్తుంది అనమాట. దిస్ జడ్జ్మెంట్ సక్సెస్ఫుల్లీ క్లియర్డ్ ఆల్ కన్ఫ్యూజన్స్ క్రియేటెడ్ బై టూ కాంట్రడిక్టింగ్ జడ్జ్మెంట్స్ బిఫోర్ ఇట్. అంటే ఈ జడ్జ్మెంట్ పాస్ అయ్యి అంటే బిఫోర్ ఏ 2 జడ్జ్మెంట్స్ వచ్చాయి. ప్రకాష్ వర్సెస్ పులవతి అండ్ ధనమ్మ వర్సెస్ అమర్ లో డిఫరెంట్. ప్రకాష్ వర్సెస్ పులవతిలో అంటే డాటర్ అండ్ ఫాదర్ లివింగ్ ఎట్ ద డేట్ ఆఫ్ ఎనెక్ట్మెంట్ అని చెప్పారు. ఈ దీనికి కాంట్రడిక్టింగ్ గా ఏంటి దానప్ప వర్సెస్ అమర్ లో బోత్ ఫాదర్ అండ్ డాటర్ ఎలైవ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు అని అందులో చెప్పారు. కానీ ధనమ్మ వర్సెస్ అమర్ లో ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్ చెప్పారు. ఆ 2 జడ్జ్మెంట్స్ ని ఉండే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ వచ్చింది. ఇందులో ఈ సెక్షన్ 6 is retrospective in nature and father and daughter need not allow on date of enactment of 2005 అంటే 9th November 2005 నాటికి బోత్ ఫాదర్ అండ్ డాటర్ అలైవ్ ఉన్నా ఆర్ డెత్ అయినా ఇమ్మెటీరియల్ వాళ్ళ డాటర్స్ కి కోపాసనరీ రైట్ బై బర్త్ వస్తుంది అని చెప్పారు అనమాట. థ్యాంక్ యూ.